యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం. శంకరుడు యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తడిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు. అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బుగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు. ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికీ ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది. ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి. దానికి జంబూ అని పేరు వచ్చింది, జంబూ నది అని. ఇలా కనుమూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు 4 నదుల ఉత్పత్తికి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది. మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది. ఆ నీరు పడేటప్పటికీ ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది. ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు. నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో 5 నదులు ప్రవహించాయి. వీటిని పంచనదములు అని పిలుస్తారు. వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జప్పీశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు. అందుకే 5 నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు. ఆయన అన్నాడు, శంకర నీ అనుగ్రహం వర్ణనాతీతం, దానికి హద్దు లేదు. మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చేసావు, కానీ నాకొద్దు. నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు, నన్ను శివుడు అనుకోవచ్చు, నాకు అంత ఆశ లేదు. ఇది నీ హద్దులేని అనుగ్రహం, అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు. ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు, నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానర ముఖంగా కనపడుతుంది, కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు. అందుకే వానర ముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు, మంగళవాద్యములను మ్రోగించారు, దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది, అప్సరౌగణములు నాట్యములాడాయి. అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది. ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు శిలాదుడు. చూసి నందుడౌట చేసి నంది అనుచు నామకరణంబొనర్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియ చేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివమహాపురాణంలో. ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట. ఉరే, శిలాదుని యొక్క కుమారుడు అని చెప్పబడతావు, ఎంత గొప్ప కొడుకువిరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ
ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట. శివోహం 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 శివోహం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.